తెలంగాణలో సమగ్ర గో సంరక్షణకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం. వివిధ రాష్ట్రాల పద్ధతుల అధ్యయనానికి త్రిసభ్య కమిటీ ఏర్పాటు. నేడు పల్నాడు జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన, 25 చెక్ పోస్టుల ఏర్పాటు, వేల సంఖ్యలో హాజరైన అభిమానులు, కార్యకర్తలు. గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ రంగంలో వేల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం. కుప్పం మహిళా ఘటనపై కేఏ పాల్ తీవ్ర ఆగ్రహం, బాధితురాలిని కొట్టిన వారిపై హత్యాయత్నం కేసు పెట్టాలని డిమాండ్. నేడు సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన కేటీఆర్, ఎంపీటీసీ కుంటయ్య పార్థివ దేహానికి కేటీఆర్ నివాళులు. నేడు రేపు ఢిల్లీలో ఏపీ మంత్రి నారా లోకేష్ పర్యటన, వరుసగా 3 కేంద్ర మంత్రులతో సమావేశం కానున్న లోకేష్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పల్నాడు పర్యటనలో తీవ్ర విషాదం, జగన్ కాన్వాయ్ ఢీకొని వృద్ధుడు మృతి. రాష్ట్రంలో గోవులను సంరక్షించేందుకు సమగ్రమైన విధానాన్ని రూపొందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందుకోసం ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న పద్ధతులను క్షుణ్ణంగా పరిశీలించేందుకు 3 కీలక అధికారులతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. మన సంస్కృతిలో గోవులకు ఉన్న విశిష్ట స్థానాన్ని, భక్తుల మనోభావాలను గౌరవిస్తూ గో సంరక్షణే ప్రధాన లక్ష్యంగా ఈ పాలసీ ఉండాలని ఆయన స్పష్టం చేశారు. గో సంరక్షణ అంశంపై ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. చేసి రాష్ట్రాన్ని రావణ కాష్టంగా మార్చి, రాష్ట్రం మొత్తం విధ్వంసం చేసి బొందల గడ్డగా మార్చి, ఇంకా సిగ్గు లేకుంటే రోడ్ల మీదకి వచ్చి మమ్మల్ని తిట్టే పని చేస్తున్నారు. మీరు ఎన్ని తిడితే ఆ తిట్లన్నీ ఆశీర్వాదం కింద మారుతాయి. అందుకే వాళ్ళని పట్టించుకోవడం మానేసిన నేను. ఎందుకంటే రోడ్డు మీద మనం పోతుంటే అరుస్తూనే ఉంటాయి. కొన్ని అరిసినప్పుడు అరిసిన దానికల్లా వెనక్కి తిరిగి రాయితో కొట్టం కదా. నేను పని చేస్తా, మీరు వాళ్ళ పని చూడండి అని తెలియజేస్తూ వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ మోహన్ రెడ్డి ఈ రోజు పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాలెంలో పర్యటించనున్న నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. దాదాపు 25 చెక్ పోస్టులు ఏర్పాటు చేయడంతో పాటు రెంటపాల, నందిగామ, అడ్డురోడ్డు, సత్తెనపల్లిలో భారీగా పోలీసులు మోహరించారు. రెంటపాలెంలో వైసీపీ నేత కొర్లకుంట నాగమల్లేశ్వరరావు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో జగన్ పాల్గొన్నారు. జగన్ పర్యటన విజయవంతానికి వైసీపీ పెద్ద ఎత్తున జన సమీకరణ చేస్తుండటంతో పోలీసులు పటిష్ట చర్యలు తీసుకున్నారు. హైదరాబాద్ ఆటోలోంచి దిగారు కిందికి, బాబుని తీసుకొని పాప ఆటో ఆపింది, ఆపేసి మరి చూస్తుంది. కానీ ఎవరికి ఏది తోస్తే ఆ వేలో నుంచి నాగమల్లేశ్వరరావు ఇంటికి చేరుకున్నారు. పూర్తిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా మరికొద్దిసేపట్లో ఇక్కడికి చేరుకున్నారు. అయితే పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినా, ప్రభుత్వం ఎంత కుట్ర పన్నినా
వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన అడ్డుకోవాలని ఎన్ని కుట్రలు చేసినా వాటన్నిటినీ ఛేదించుకుని పోలీసులు అక్కడ బండి ఆపేయమంటే అక్కడే ఆపేసి దానికి లాక్ చేసుకుని పెద్ద ఎత్తున కాలినతో నడికి వచ్చిన పరిస్థితి. పూర్తిగా మేమంతా ఎటువంటి అల్లరి చేయము, ఒక సంఘీభావం ప్రకటించడానికి నాగమల్లేశ్వరరావు ఇంటికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తూ ఉన్నారు. ఆయనకు మేము అనుమతి తెలపడానికి వస్తూ ఉన్నాం. కానీ ఎప్పుడూ ప్రభుత్వం ఎలాంటి ఆంక్షలు విధించలేదు. ఎప్పుడూ లేని విధంగా ప్రభుత్వం ఒక కుట్ర పన్నింది. అందులో భాగంగానే పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పాం కదండి. బస్ ఎక్కి వస్తామా, బైక్ మీద వస్తామా, కార్ మీద వస్తామా, నడిచి వస్తామా, పాక్కుంటూ వస్తామా, వచ్చేదే జగన్మోహన్ రెడ్డి గారి వరకు ఒకటే చెప్తున్నాం. పాపం పోలీసు వాళ్ళు కూడా ఏమంటున్నారు, మా కర్మ సార్, ఇదేం కర్మ, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాల్సిన పోలీసుల్ని సత్తెనపల్లి పట్టణానికి వాచ్మెన్లు చేసింది ఈ ప్రభుత్వం. వాచ్మెన్ అంటే ఏంటి, బయట వాళ్ళని లోపల రానీకండా. ఎంత చేసినా జనం ఆగరు. జగన్ అంటే జనం, జనం అంటే జగన్. ఇది జగం ఎరిగిన సత్యం. ఇదంతా మీరు చూస్తున్నారు. ఎక్కడ కదిలిచ్చిన జనం కాదు, కదిలి వచ్చిన జనం. నాగమల్లేశ్వరరావుకి నివాళులు అర్పించాలి, సోదరుడికి నివాళులు అర్పించాలని ఈరోజు తండోపతండాలు వచ్చారు. చాలా చోట్ల చూసుకున్నట్లయితే హైదరాబాద్ ప్రతిష్టాత్మక సంస్థకు వేదిక అయింది. హైటెక్ సిటీలోని గూగుల్ దివ్యశ్రీ భవన్ లో ప్రముఖ ఐటీ దిగ్గజం గూగుల్ ఏర్పాటు చేసిన గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీఎం తో పాటు ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లు, పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి పాల్గొన్నారు. ఇండియాలో మొట్టమొదటి సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ను హైదరాబాద్ లో ఏర్పాటు చేయడం విశేషం. ఐటీ రంగంలో వేల సంఖ్యలో నిరుద్యోగులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. I think it's nearby only. They have Indira Mahila Shakti Center. I think your campus is more than 2 acres. But my women are having 3.5 acres campus in this adjacent to high-tech city. So they are your competitors now. I think it's nearby only. They have Indira Mahila Shakti Center. I think your campus is more than 2 acres. But my women are having 3.5 acres campus in this adjacent to high-tech city. చిత్తూరు జిల్లా కుప్పంలో చోటు చేసుకున్న అమానుష ఘటన, ఓ మహిళను చెట్టుకు కట్టేసి కొట్టిన ఉదంతంపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే తానే రంగంలోకి దిగుతానని ఆయన హెచ్చరించారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు తాను లేఖ రాశానని, తన లేఖకు వారం రోజుల్లోగా రిప్లై ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఒక విషయంలో చంద్రబాబును అభినందిస్తున్నానని, మహిళను కట్టేసి కొట్టిన విషయం తెలిసిన వెంటనే చంద్రబాబు స్పందించారని ప్రశంసించారు. మాజీ మంత్రి కొడాలి నానిని
కుప్పం నియోజకవర్గంలో నారాయణపురం అనేటటువంటి ఏరియాలో ఒక మహిళను టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్త నిర్మానుషంగా సభ్య సమాజం సిగ్గుపడే విధంగా ఆమెను చెట్టుకు కట్టేసి వారి కుటుంబ సభ్యులందరూ కలిసి ఆమె మీద దాడి చేసి ఆమె దగ్గర నుండి ఏదైతే డబ్బులు తీసుకోవాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేసినారో ఇది సంఘటనలు వినాల్సిన పరిస్థితి. మరి అనంతపురంలో మనం చూసాం ఎంత దారుణంగా అనంతపురం ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఒక చాలా దారుణమైన సంఘటనలు విన్నాం మనము. ఒక అమ్మాయిని హత్య చేయడం, ఇంకో అమ్మాయిని 6 నెలలు అత్యాచారం చేయడం. కనీసం రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరైనా వెళ్ళి ఆ కుటుంబానికి పరామర్శలు చేశారా? ముఖ్యమంత్రి గారు కానీ, హోంమంత్రి గారు కానీ, స్థానిక మంత్రులు కానీ ఎవరైనా పరామర్శ చేశారా? ఆ కుటుంబాలకు ధైర్యం చెప్పారా? ఒక ఆర్థిక భరోసా ఇచ్చారా? ఆడవాళ్ళ మీద అవహేళనగా మాట్లాడటం అనేది సర్వసాధారణం అయిపోయింది. మాకు గత 5 ఏళ్లలో ఎలా ఉందో మేబీ అవన్నీ యాక్సెప్ట్ చేశారో అది మాకు అనవసరం. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి, థింగ్స్ మారాయి. డెఫినెట్లీ ఇలాంటివి వస్తే మాత్రం యాక్షన్ అనేది తీసుకుంటాము. ఒక రైతులే కాదు, అన్ని రంగాల వాళ్ళని, అన్ని వర్గాల వాళ్ళని మోసం చేస్తుంది ఈ కూటమి ప్రభుత్వం. ఈ ఏడాదిగా ఇదే అవుతా ఉంది. ఒకవైపు రాష్ట్రంలో చూస్తుంటే మహిళలు, ఈరోజే చూసాము బాధాకరం, కుప్పంలో స్వయాన చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గం అయినటువంటి కుప్పంలో ఒక ఆడ మనిషి తనకు తిరిగి కట్టాల్సినటువంటి అప్పు ఉందని ఆ అప్పు వసూలు చేసుకునేందుకు అక్కడున్నటువంటి టీడీపీ నాయకులు, అక్కడున్నటువంటి వాళ్ళు ఒక చెట్టుకి కట్టేసి ఆ మహిళని, శిరీష అనే మహిళని చెట్టుకు కట్టేసి ఏ విధంగా ఆ మహిళని వేధిస్తున్నారో మనమంతా ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు, ప్రజలందరూ చూస్తున్నారు. పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. కోల్కతా నుంచి కొలంబో వెళ్తుండగా ఆయనను ఎయిర్పోర్ట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఏపీలో నమోదైన కేసులో కొడాలి నానిపై లుక్అవుట్ నోటీసులు జారీ అయిన విషయం తెలిసిందే. దీంతో కోల్కతా ఎయిర్పోర్ట్ లో కొడాలి నానిని అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారని తెలుస్తోంది. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. కాగా కొడాలి నాని తీవ్ర అనారోగ్యంతో కొద్ది రోజులు హైదరాబాద్ లో చికిత్స తీసుకున్నారు. అనంతరం ముంబై ఏషియన్ హార్ట్ కేర్ సెంటర్ లో చేరారు. అయితే ఆయన కోల్కతా వెళ్లేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఏ కుటుంబం చేయని విధంగా మా ఆస్తులు స్వచ్ఛందంగా మేము ప్రకటించాం. మాకున్న ప్రతి ఎకరం, ప్రతి గజం, ప్రతి రూపాయి ప్రజల ముందర పెట్టాం. దాంట్లో ఒక్కటి కూడా తప్పని నిరూపించలేకపోయింది ఈ ప్రభుత్వం. ఆనాడు ఆఫర్ ఇచ్చా, దీనికన్నా ₹1 మా దగ్గర ఎక్కువ ఉందని నిరూపిస్తే మా ఆస్తులంతా తిరిగి నిరూపించిన వ్యక్తికి రాసిస్తానని, ప్రతి ఆస్తి ఇస్తానని నిరూపించలేకపోయారు. గతంలో షెల్ కంపెనీలు అన్నారు, అనేక ఆరోపణలు చేశారు. ఇప్పుడు చివరికి ఆ 27 కోట్ల రూపాయలు తెలుగుదేశం పార్టీకి వచ్చిందని చెప్పే పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారి భార్య నేను నడిపేటువంటి ఒక కంపెనీలో 2% షేర్ అమ్మితే 400 crores అంటే 400 కోట్ల రూపాయలు నాకు చెక్కు రూపంలో వైట్ వస్తుందని చెప్పి ఆవిడే చెప్పింది. అంటే హెరిటేజ్ వాల్యూ 20,000 కోట్ల రూపాయలు అని చెప్పి ఆవిడ నోటితో ఆవిడే ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పారు. ఎప్పుడు కూడా మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది, రిజిస్టర్ వాల్యూ ఒకటి, మార్కెట్ వాల్యూ ఒకటి ఉంటుంది. ఒక 2 కోట్ల రూపాయలు ఆస్తి అన్న మనం కొంటే ఓ 40 లక్షలు 50 లక్షలు చెక్కు అంటే వైట్ ఉంటుంది, 75% బ్లాకే ఉంటుంది. మనం కూడా అట్లా హెరిటేజ్లో చూసుకుంటే 20,000 కోట్ల రూపాయలు
వైట్ ఇన్కమ్, వైట్ సోర్స్ ఉంటే దాదాపు 70-80 వేల కోట్ల రూపాయలు బ్లాక్ మార్కెట్ ఉంటుంది ఒక్క హెరిటేజ్ కంపెనీలోనే. అలాగే చంద్రబాబు నాయుడికి హైటెక్ సిటీ దగ్గర ఉన్నటువంటి కొండాపూర్లో కానీ, మాదాపూర్లో కానీ, లేకపోతే ఈరోజు రాజధాని పేరుతో ఇక్కడ అమరావతిలో కానీ బెనామీల పేర బెంగళూరులో కానీ, సింగపూర్లో కానీ, దుబాయ్లో కానీ లక్షల కోట్ల రూపాయలు ఆస్తులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ 2 రోజుల పర్యటన కోసం ఢిల్లీకి వెళ్లారు. నిన్న రాత్రి ఢిల్లీ చేరుకున్న ఆయన నేడు రేపు అక్కడ పలు కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. ఢిల్లీలో లోకేష్ పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు. ఈ రోజు ఉదయం 10:30 ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ తో ఆయన భేటీ అవుతారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. రేపు ఉదయం కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియాతో ఆయన భేటీ అవుతారు. అనంతరం యాకే మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ తో కూడా మంత్రి లోకేష్ సమావేశం కానున్నారు. కేటీఆర్ సిరిసిల్ల జిల్లాలో పర్యటిస్తున్నారు. తంగళ్లపల్లి మండలం అంకుషాపూర్ ఎంపీటీసీ కుంటయ్య నిన్న ఆత్మహత్య చేసుకున్నారన్న సమాచారం తెలుసుకున్న కేటీఆర్ ఈ రోజు ఉదయం నేరుగా అక్కడకు చేరుకున్నారు. ఆత్మహత్య చేసుకున్న బీఆర్ఎస్ ఎంపీటీసీ కుంటయ్య పార్థివ దేహానికి కేటీఆర్ నివాళులు అర్పించారు. అలాగే కుంటయ్య కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. ఆ సందర్భంగా మాట్లాడుతూ వారి 2 పిల్లల చదువులు, పెళ్లిళ్లు, వారికి ఉన్న అన్ని సమస్యలు నేను చూసుకుంటానని వారికి మాట ఇచ్చినట్లు కేటీఆర్ మీడియాతో చెప్పుకొచ్చారు. ఆ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటానని చెప్పుకొచ్చారు. అపజయాలు, జయాలు, ఎదురు దెబ్బలు ఇవన్నీ కూడా అత్యంత సహజమైన విషయం. దురదృష్టం ఏమంటే ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో ఒక ముఖ్యమైన కుటుంబ సభ్యుడు, మా సోదరుడు, సిరిసిల్ల నియోజకవర్గంలో మొదటి నుంచి కూడా నిబద్ధతతో పనిచేసిన ఒక సైనికుడు కుంటయ్య గారు మరి మొన్న నాకు కష్టం వచ్చినప్పుడు, నేను ఏసీబీ వాళ్ళు నన్ను విచారిస్తున్నప్పుడు నా కోసం హైదరాబాద్ దాకా వచ్చి సాయంత్రం దాకా అక్కడనే ఉండి నాకు ధైర్యం చెప్పి, అన్నా నీకేం కాదని చెప్పి మరి రాత్రి ఇక్కడికి వాపసు వచ్చి ఏమైందో తెలియదు, రాత్రికి రాత్రే ఆత్మహత్య చేసుకున్నాడని తెలిస్తే ఒక్క నిమిషం మనసు కకావికలమైంది. వారి కుటుంబాన్ని ఈరోజు కలిసిన తర్వాత నిజంగా కూడా బయట రాజకీయ నాయకులు అంటే ఏదేదో ఊహించుకుంటారు, కానీ బయటికి ఎంత గంభీరంగా కనబడ్డా లోపల దుఃఖాన్ని దాచుకొని లోపల కష్టాన్ని కూడా అదిం పెట్టుకొని ఒకవైపు ప్రజల కోసం పనిచేస్తూ మరొక వైపు తమ కుటుంబాన్ని కూడా కాపాడుకునే క్రమంలో ఒక ఒత్తిడికి లోనై మా సోదరుడు దురదృష్టవశాత్తు ఆత్మహత్య ప్రయత్నం చేయడం జరిగింది. తెలవంగానే నేను మా మండల పార్టీ అధ్యక్షులు గజబింకర్ రాజన్న గారికి, మా జిల్లా పార్టీ అధ్యక్షులు తోటాగయ్య గారికి ఫోన్ చేసి అర్జెంటుగా అత్యవసరంగా అవసరమైతే హైదరాబాద్ షిఫ్ట్ చేస్తారా, లేకపోతే ఎల్లారెడ్డిపేటలో ఉండే మన అశ్విని హాస్పిటల్ తీసుకుపోయి, ఎందుకంటే అక్కడ పాయిజన్ కేసులు ఎఫెక్టివ్ గా ట్రీట్మెంట్ ఇస్తారని తెలుసు, మీరు వెంటనే తీసుకుపోండి అంటే వాళ్ళు కూడా పాపం శాయశక్తుల ప్రయత్నం చేసింది. దురదృష్టవశాత్తు కిడ్నీలు ఫెయిల్ కావడం, దురదృష్టవశాత్తు కుంటయ్య గారిని కాపాడుకోలేకపోవడం జరిగింది. కానీ ఆ కుటుంబానికి అన్ని రకాలుగా ఆ 2 పిల్లల చదువులు, వారి పెళ్లిళ్ళు, ఆ 2 పిల్లలు, వారితో పాటు వారికి ఉండే ఇతర సమస్యలు అన్నిటినీ కూడా నేను చూసుకుంటానని చెప్పి వారి కుటుంబానికి నేను మాట ఇచ్చిన. ఒక ఎమ్మెల్యే గారు పోతే ఆ కుటుంబానికి ఎట్లా అండగా ఉన్నామో ఈరోజు మా కుంటయ్య గారికి కూడా, ఆ కుటుంబానికి కూడా అదే స్థాయిలో, పూర్తి స్థాయిలో అండగా ఉంటాం. వారు మాకు ఇచ్చిన వారి సహచర్యం కానీ, వారు మాతో పాటు కలిసి గడిపిన సమయం కానీ, అదేవిధంగా వారు పార్టీకి చేసిన సేవలు కానీ ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఆ కుటుంబానికి మొత్తం బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకత్వం మొత్తం అండగా ఉంటుంది. పూర్తి స్థాయిలో ఆ కుటుంబాన్ని ఆదుకుంటాం, పూర్తి స్థాయిలో ఆ కుటుంబాన్ని కాపాడుకుంటామని చెప్పి తెలియజేస్తూ అధికారులను కూడా నేను కోరుతా ఉన్నాను. ఇవాళ పోలీస్ స్టేషన్లు సెటిల్మెంట్లు అడ్డాలుగా మారిపోయింది. పోలీసులు అదేవిధంగా ఇతర అధికారులు ఒకటే పని పెట్టుకున్నారు, కాంగ్రెస్ నాయకులు ఏం చెప్తే చేయాలా అన్నట్టుగా విచ్చలవిడితనం ప్రదర్శిస్తా ఉన్నారు. ఇది మంచిది కాదు. రాజకీయాల్లో గెలుస్తాము, ఓడతాం, మేము కూడా 10 ఏళ్ళ అధికారంలో ఉన్నాం, కానీ గింత లేకి పనులు, గింత చిల్లర పనులు ఎన్నడూ కూడా చేయలేదు. ఇకనైనా ఇలాంటివి కాకుండా
ముఖ్యంగా ఎక్కడైనా కంప్లైంట్ వస్తే కుంటయ్య గారు కంప్లైంట్ చేసినారు, నాకు రావాల్సిన డబ్బులు ఇవ్వకుండా నేను సతాయిస్తున్నారని. ఉల్టా ఆయన మీద కేసు బనాయించారు. అంటే ఈ రకమైన వేధింపులు, ఈ రకమైన సివిల్ మ్యాటర్లో కూడా పోలీసులు దూరడము, సెటిల్మెంట్లకు ప్రయత్నం చేయడము, ఈ రకంగా అరాచకం చేయడము ఇది ఎంత మాత్రం మంచిది కాదు. నేను ఏ ఒక్కరి మీద నేను విమర్శ చేస్తలేను. ఇది ఈ రోజు కుంటయ్య గారికి జరిగింది, రేపు ఇంకోరికి జరగవచ్చు. కాబట్టి ఇది మంచిది కాదు. దయచేసి కంట్రోల్ చేసే ప్రయత్నం చేయాలని చెప్పి కూడా నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నా. కానీ ఆ కుటుంబానికి మాత్రం ఇవాళ ఇంతకంటే ఎక్కువ రాజకీయం నేను మాట్లాడను. ఆ కుటుంబానికి పూర్తి స్థాయిలో మేము అండగా ఉంటాం, ఆ కుటుంబాన్ని కాపాడుకుంటాం, ఆ కుటుంబానికి పూర్తిగా మరి మనోధైర్యాన్ని ఆ భగవంతుడు ఈ ఆపత్ సమయంలో ప్రసాదించాలని కోరుకుంటూ అన్ని కార్యక్రమాలు పూర్తయ్యేదాకా మా మొత్తం పార్టీ అంతా కూడా వారి వెంబడ ఉంటుంది. పెద్ద కర్మ జరిగేదాకా కూడా మొత్తం ఉండి మేమే చూసుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తూ మరి వారి ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పలనాడు జిల్లా పర్యటనలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ ఓ వృద్ధుడు మృతి చెందాడు. అతని కాన్వాయ్ ఢీకొట్టడంతో ఒక వృద్ధుడు కుప్పకూలాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. తాడేపల్లి నుంచి పల్నాడు వెళ్తుండగా లాల్పురం హైవేపై వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కాన్వాయ్లోని ఒక వాహనం ఓ వృద్ధుడిని ఢీకొట్టింది. దీంతో ఆ వృద్ధుడికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వెంటనే అతన్ని ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం రాత్రి ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. గురువారం ఢిల్లీలో ఇంగ్లాండ్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ తో రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించి కీలక భేటీలో పాల్గొంటారని సమాచారం. అలాగే ఏఐసీసీ పెద్దలను కలిసి పెండింగ్ పదవులు, నామినేటెడ్ పదవుల భర్తీపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలియవచ్చింది. గురు శుక్రవారాలు 2 రోజుల పాటు ఢిల్లీలోనే ఉండనున్నట్టు తెలియవచ్చింది. అలాగే పార్టీ అధిష్టానాన్ని, పలువురు కేంద్ర మంత్రులను సీఎం రేవంత్ రెడ్డి కలుస్తారు. రెడ్డి గారు మొన్న బుక్ రిలీజ్ ఫంక్షన్ పోయింది. అక్కడ ఏం మాట్లాడుతున్నారు, మీరందరూ స్టూడెంట్స్ మీకు తెలుసు. ఏం మాట్లాడుతున్నారు, నేను ఆర్ఎస్ఎస్ స్కూల్కి పోయినా, టీడీపీ కాలేజ్కి పోయినా, జాబ్ మాత్రం కాంగ్రెస్ దగ్గర చేస్తున్నా అని చెప్తున్నాడు ఆయన. కాకపోతే ఆ చేస్తున్న జాబ్లో కూడా కనీసం 36 మార్క్స్ కూడా వచ్చినట్టయితే నాకు అనిపిస్తలేదు. స్కూల్లో కూడా కాలేజ్లో కూడా పాస్ అయినట్టు అనిపిస్తలేదు. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ స్కూల్లో చేరి టీడీపీ కాలేజ్లోకి పోయి ఉద్యోగం కాంగ్రెస్లో వచ్చిందంటే అర్థం ఏంటి, ఎంత క్రెడిబిలిటీ లేనటువంటి వ్యక్తి అన్నది ఒకసారి ఆలోచన చేయాలి. ఇక అవన్నీ ఒకసారి పోన్లేని పక్కన పెడితే తెలంగాణ నుంచి కనీసం ఇప్పటికీ హాఫ్ సెంచరీ కొట్టిండబ్బా మన సీఎం సార్. దేనిలో హాఫ్ సెంచరీ కొట్టిందంటే ఢిల్లీకి ఫ్లైట్లో పోవడం. కనీసం తన మంత్రులను తను డిసైడ్ చేసుకోలేనటువంటి సీఎం గారు, మంత్రుల శాఖలను డిసైడ్ చేసుకున్నటువంటి సీఎం గారు, ఇంత బలహీనమైనటువంటి ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడు కూడా లేరు. ఆఖరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ఇంత బలహీనంగా లేకుండే 50 టైమ్స్ ఢిల్లీకి పోతున్నారంటే, ఏ చిన్న నిర్ణయానికైనా ఆయన ఢిల్లీకి పోతున్నాడంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టినట్టుగానే మేము భావిస్తా ఉన్నాం. విద్యుత్ సిబ్బంది పడిన శ్రమను తాను కల్లారా చూశానని డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క అన్నారు. ఇవాళ ఖమ్మంలో ఆయన ఎలక్ట్రికల్ అంబులెన్స్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా
మాట్లాడుతూ ఖమ్మంలో వరదలు వచ్చిన సమయంలో ధైర్య సాహసాలతో విద్యుత్ సిబ్బంది ప్రాణాలకు తెగించి అప్పటికప్పుడు స్తంభాలు ఎక్కి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారని గుర్తు చేశారు. అప్పుడే వారి శ్రమను తాను కల్లారా చూశానని పేర్కొన్నారు. విద్యుత్ సిబ్బంది సమస్యల పరిష్కారానికి నిత్యం శ్రమిస్తూనే ఉంటారని అన్నారు. ఈ నెల కరెంటు బిల్లు కట్టినవే? నేను గట్టా. అదేంది? ఇగో నేను 200 యూనిట్లే వాడతా. నేను కరెంటు బిల్లు కట్టాల్సిన పనేలే. నువ్వు గట్టు పెద్దమ్మా. కారు మూలబడే దీనికి జోరు పెరిగిపాయ. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక దీని లెక్కే మారిపాయా. నిరుపేదల జీవితాలలో కాంతులు మన కాంగ్రెస్ ప్రభుత్వ సాధనలు. ఒక్కొక్కసారి యాక్సిడెంట్ కి లాజిక్ ఉండదు. పొరపాటున ప్రమాదం జరిగితే కుటుంబాలు ఇబ్బంది పడకూడదనేటువంటి ఆలోచనతో దేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా మొట్టమొదటిసారి విద్యుత్ శాఖలో పనిచేసేటువంటి సిబ్బంది మొత్తానికి కింది స్థాయి లైన్ మెన్ దగ్గర నుంచి సిఎండి వరకు కూడా ఈరోజు ₹1 కోటి ఇన్సూరెన్స్ చేశాం. మీ అందరికి 1 crore ఇన్సూరెన్స్. పొరపాటున ఏదైనా ప్రమాదం జరిగితే కుటుంబం బజార్ను పడకుండా ఇబ్బంది పడకుండా ఉండటం కోసం, అంటే ఆ ₹1 అంతా అయిపోతుందని నేను చెప్పను, కానీ కనీసం ఒక భద్రత ఆ కుటుంబాలకు ఉండాలనేటువంటి ఆలోచనతో 1 crore ఇన్సూరెన్స్ ప్రతి ఉద్యోగికి చేపించడం జరిగిందని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. ఇది భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేదు. మొట్టమొదటిసారి మన రాష్ట్రంలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ అందరి కోసం ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్య. వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలిచే గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై ప్రశంసలు కురిపించారు. నిజమైన ముఖ్యమంత్రి అంటూ ఆకాశాన్నెక్కెత్తారు. తెలంగాణలో కొత్త గోశాలల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. వేల సంఖ్యలో ఆవులు, దూడలు, ఎద్దులను కబేలాల్లో అక్రమంగా చంపుతున్నారని ఆరోపించిన రాజా సింగ్ దీనిని నివారించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి నా ఒక నివేదిక, ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ ని నిర్మించండి. ఎవరైనా ఇల్లీగల్గా ఆవులు, ఎద్దులు, దొడలు మన తెలంగాణకి ఈ స్లాటర్ హౌస్కి కటింగ్కి తీసుకొని వస్తే వాళ్ళకి పట్టుకోవాలి. అదే ఆవులు, అదే దొడలు, అదే ఎద్దులు మీరు కట్టిన మోడలైజ్ని షిఫ్ట్ చేయాలి, అక్కడ షిఫ్ట్ చేయాలని నేను కోరుతున్నాను. అదేవిధంగా ఒకవేళ అది ఒక మంచి టాస్క్ ఫోర్స్ టీమ్ గౌరక్షణ గురించి మీరు తయారు చేస్తే దానికి ఒక సభ్యుడిగా మా కూడా పెట్టాలని నా ఒక నివేదిక. పార్టీని పక్క పెట్టండి. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి గౌరక్షణలో మేము ఆల్రెడీ పనిలో ఉన్నాము. చాలా వరకు గౌరక్షణ గురించి చాలా వరకు కార్యకర్తలు పని కూడా చేస్తున్నారు. లీగల్గా మేము కూడా మీకు సపోర్ట్ చేయడానికి మేము రెడీ ఉన్నాము. కానీ దీనిపైన కూడా దృష్టి పెట్టాలని నా ఒక నివేదిక. అదేవిధంగా తెలంగాణలో మున్సిపల్ కార్పొరేషన్ నుంచి చాలా వరకు స్లాటర్ హౌస్ నడుస్తున్నాయి. అదే స్లాటర్ హౌస్లో ఇల్లీగల్గా ఎద్దులు, ఆవులు, దొడలు నైట్ పూట కట్ చేసి మన తెలంగాణ నుంచి మాంసాన్ని వేరే వేరే రాష్ట్రాలకి కానీ వేరే వేరే దేశాలకి కానీ ఎక్స్పోర్ట్ అవుతుంది. దానిపైన కూడా దృష్టి పెట్టాలని రేవంత్ రెడ్డి గారికి నా ఒక నివేదిక.